నమస్కారం ఎస్డీ న్యూస్ కి స్వాగతం. నేను ఆశ. ముందుగా హెడ్లైన్స్. బడాబాబులకు వంత పాడుతూ పేదవాళ్లు ఇల్లు నేలమట్టం చేస్తున్న జీవీఎంసీ అధికార యంత్రాంగం. పేదల పక్షాన నిలిచిన ఎమ్మెల్యేపై అక్రమ ఫిర్యాదు చేసిన వైద్యుడు. రోడ్డెక్కిన వివాదం. ద్వారకానగర్ లో టెన్షన్. స్మార్ట్ సిటీగా విశాఖను అభివృద్ధి చేస్తా. జీవీఎంసీ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ. నగరంలో మొదలైన సంక్రాంతి సందడి. పల్లె వాతావరణంతో పండుగ శోభను తీసుకువచ్చిన ఏవిఎన్ కళాశాల విద్యార్థులు. ఆకట్టుకున్న అందమైన రంగువల్లులు, సాంప్రదాయ వస్త్రధారణ. కోతకు గురవుతున్న బీచ్. రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలి. ఈ నెల 13న సాగరఘోష బహిరంగ సభకు తరలి రావాలని ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ పిలుపు. పండుగకు చంద్రన్న కానుక ప్రారంభం. రేషన్ డిపోల్లో సరుకులు అందజేత. డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కిన రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్. ఇక వార్తల వివరంలోకి వెళ్తే, బడాబాబుల అక్రమ కట్టడాలపై జీవీఎంసీ అధికారులు కన్నెత్తైనా చూడరు. అదే ఒక పేదవాడు చిన్నిళ్లు కట్టుకుంటే మాత్రం ఆ ఇంటిని నేలమట్టం చేసేంత వరకు నిద్రపోరు. పేదవాడి పక్షాన నిలిచిన ఎమ్మెల్యేపై ఓ డాక్టర్ ఆరోపణలు చేయడంతో ఆ వ్యవహారం రచ్చకెక్కింది. బాధితులకు న్యాయం చేయాలంటూ టీడీపీ చేస్తున్న పోరాటంపై స్పెషల్ ఫోకస్. విశాఖ నగరం కబ్జా కోరల్లో చిక్కుకుంది. గురుద్వారా రోడ్లో బెజ్ కృష్ణ హోటల్ యాజమాన్యం రోడ్డుని ఆక్రమించిన ద్వారకానగర్ లైన్ లో తిలక్ గార్మెంట్స్ రోడ్డుని కబ్జా చేసిన జీవీఎంసీ అధికారులు వారి వంక కన్నెత్తైనా చూడటం లేదు. అదే ఎవరికీ అడ్డు లేకుండా ఓ పేదవాడు ఇల్లు కట్టుకుంటే మాత్రం ఆ ఇంటిని నేలమట్టం చేసేంత వరకు నిద్రపోరు. ఇది ద్వారకానగర్లోని 5వ వీధిలో లక్ష్మి అనే మహిళ 1992 నుంచి ఒక రేకుల షెడ్ ను నిర్మించుకుని జీవనం సాగిస్తుంది. దానికి జీవీఎంసీ నుంచి అనుమతి పొంది పన్ను కూడా చెల్లిస్తుంది. అయితే ఇటీవల హుదూద్ తుఫానుకు ప్రక్కనే ఉన్న చెట్టు ఇంటిపై పడటంతో రేకుల షెడ్డు కూలిపోయింది. ఉన్నగూడు పోవటంతో లక్ష్మి మళ్లీ అదే ఇంటిని పునరుద్ధరించుకునే పనిలో పడింది. ఇంతలో జీవీఎంసీ అధికారులు వచ్చి తాత్కాలికంగా ఇంటిని కూల్చేశారు. ఈ కూల్చివేతకు కళా ఆసుపత్రి వైద్యుడు రమణమూర్తే కారణమంటూ బాధితురాలు వాపోతుంది. జీవీఎంసీకి కూడా ఆయనే ఫిర్యాదు చేసినట్లుగా ఆమె చెబుతోంది. అయితే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గణేష్ కుమార్ బాధితురాలి పక్షాన నిలిచారు. పేదవాడి గూడు కూల్చేసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి కూల్చివేతకు కారణం తానే అంటూ అందుకు నష్టపరిహారం ఇవ్వాలని దౌర్జన్యం చేశారని డాక్టర్ రమణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా ఎమ్మెల్యే గణేష్ కుమార్ బాధితురాలు గూడు నిలబెట్టుకునేందుకు ₹1,00,000 తన సొంత డబ్బులు లక్ష్మికి అందజేశారు. నిర్మాణానికి అయ్యే ఖర్చు ఫిర్యాదు చేసిన వారి నుంచి వసూలు చేసేలా చేస్తానని ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చినట్లు బాధితురాలు చెబుతోంది. వెహికల్ ఉండేదండి మాది 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. 92లోనే మాకు ఎలక్ట్ అయింది ఇల్లు. వెళ్ళైతే మాకు తోమత లేక రేకింట్లోనే మేము ఉండిపోయామండి. మన ఉద్దుత్ తుఫానికి ఏంటి చెట్టు పడిపోయిందండి. పడిపోయింది కదా అని ఎమ్మెల్యే గారు పర్యటనకు వస్తే ఎమ్మెల్యే గారిని అడిగామండి. సార్ ఇలా పడిపోయింది సార్, మేము కట్టుకుంటాం సార్ అని. సర్లే అన్నా మీకు ఎంతవరకు ఉన్నా మీరు అంతవరకు కట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు సార్. మేము అప్లై చేసుకుని తాలిబొట్లు అవి అమ్ముకొని అదేదో స్లాబ్లు వేసుకున్నాం సార్. 2 స్లాబ్లు వేసుకోగల జీఎంసీ వాళ్ళు వచ్చారు సార్. మీరు 2 స్లాబ్లు వేయకూడదన్నా పని పెట్టి వెళ్ళిపోయారు. మీ ఎమ్మెల్యే గారి దగ్గర పరిగెట్టాం సార్. సార్ ఇలా ఉన్న పరిస్థితి అంటే అతను కమిషనర్ ఫోన్ చేశారు. ఏటువయ్యే సంగతి అంటే సార్ మాకు పైనుంచి మినిస్టర్ లెవెల్లో ఒత్తిడి వచ్చేస్తుంది సార్, మాకు మీ కళా హాస్పిటల్ డాక్టర్ గారు మాకు ఫోన్ చేస్తారు సార్, అతను ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని, అది అడ్డుగా ఉంది, అక్రమ అంటున్నారు అనుకోండి, అక్రమంగా కట్టేశారు అంటున్నారండి. నన్ను వీధిలో ఒక అక్రమ కట్టడాన్ని కూల్ చేశారు. అది మీరు చెప్పడం వల్లే కూల్ చేశారు కాబట్టి దానికి ₹9,00,000 మీరు నష్టపరిహారంగా ఇమ్మీడియట్ గా ఇవ్వండి, లేకపోతే ఇక్కడ హాస్పిటల్ ఉండనివ్వను. అది అనగానే ఒక్కసారి హాస్పిటల్ స్టాఫ్ మేమందరం భయభ్రాంతులకు లోనై పోలీసులను ఆశ్రయించడం జరిగింది. నగరంలో ఎన్నో అక్రమ కట్టడాలను క్రమబద్దీకరిస్తున్న జీవీఎంసీ అధికారులు ఈ పేదరాలి ఇంటిని కూల్చేయడం ఏకపక్ష నిర్ణయంలా కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యే బెదిరించారంటూ డాక్టర్ రమణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు తమకు అందిందని పోలీసులు కూడా చెబుతున్నారు. నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల సమయంలో సౌత్ ఎమ్మెల్యే గారైన వాసుపల్లి గణేష్ కుమార్ గారు
అలాగే ట్యాక్సీ రాజు ఎక్స్ కార్పొరేటర్ వీళ్ళందరూ ఒక 200 మందితో కలిసి తన హాస్పిటల్లోకి వచ్చి తన హాస్పిటల్ ఆపోజిట్లో జీవీఎంసీ వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేశారు. అది కారణం నేనే అని చెప్పి నన్ను దూషించి అందరిని బెదిరించారు.